ఎస్ఐ గారు, ఈ ఇంట్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదే మొదటిసారి. ఇంట్లోకొచ్చి లాకర్ ఓపెన్ చేసే ధైర్యం అసలు ఎవరికుందో అర్థం కావడం లేదు. ఈరోజు ల్యాండ్కి అడ్వాన్స్ ఇవ్వాలని నిన్న బ్యాంకు నుంచి డ్రా చేసి లాకర్లో పెట్టాను. వేసిన తాళం వేసినట్టే ఉంది, కానీ డబ్బు కనపడ్డం లేదు. మేడం, మీరేం కంగారు పడకండి. ఈ డబ్బు ఎవరు తీసినా ఎక్కడ దాచినా మేం పట్టుకుంటాం. నవీన్ సార్, అందరి డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకో. సార్ మేడం, మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా? వీళ్లంతా ఎప్పటినుంచో మా దగ్గర పనిచేస్తున్నారు. ఎవరినని అనుమానించిన ఎస్ఐ గారు? అయ్యో భగవంతుడా, ఇదింత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదు. విషయం పోలీసుల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ డబ్బు నేను ఎక్కడ దాచాలి? ప్రస్తుతానికి ఇదే కరెక్ట్ ప్లేస్. మేడం, ఇల్లంతా వెతికాం, పని వాళ్ళని ఆరా తీస్తున్నాం. ఇంకా వీళ్ళు కాకుండా ఈ మధ్య ఎవరైనా ఇంటికి రావడం కానీ వెళ్ళడం కానీ జరిగిందా? మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఈ ఇంటికి ఎవరొస్తారు? బాగా ఆలోచించండి మేడం. ఇదేంటి, ఇంటి బయట పోలీస్ జీప్ ఉంది? ఏం జరుగుతుంది? సార్, డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను సార్. పోలీసులు వచ్చారు. ఏం జరిగింది? ఎవరు నువ్వు? ఈ ఇంట్లో ఏం చేస్తుంటావు? ఎస్ఐ గారు, తను నా స్నేహితురాలు. ఎవరు పడితే వాళ్ళని రెస్పెక్ట్ లేకుండా ట్రీట్ చేస్తారా? ఈ ఇంట్లో నాకెంత గౌరవం ఉందో తనకి అంతే గౌరవం ఉంది. సంధ్య, లోపలికి పద. మేడం, ఒక్క నిమిషం. ఇంట్లో దొంగతనం జరిగింది అని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేమందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాం. వింధ్య, ఇంట్లో దొంగతనం జరిగిందా? నాకు నిజంగా ఈ విషయం తెలీదు. ఎలా జరిగింది? చూడండి ఎస్ఐ గారు, మీరు అనవసరంగా మా సంధ్యనేమీ అడగద్దు. సంధ్య, నువ్వు పద. లేదు మేడం, అందరిలాగే మేము తనని కొన్ని ప్రశ్నలు అడగాలి. అత్తయ్య, మీరన్నా చెప్పండి. వింధ్య, నువ్వాగు. ఎస్ఐ గారు, మీరు ఏం అడగాలనుకున్నా అడగొచ్చు. మీరెక్కడుంటారు? పక్క వీధిలో ఉంటాను. మీ ఫ్యామిలీలో ఎవరెవరుంటారు? నేను, మా ఆయన, మా అత్తయ్య, మా ఆడపడుచు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీ ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చేసిన తప్పుకి నా సంధ్య ప్రాబ్లంలో పడుతుంది. వచ్చి కారెక్కు. నా స్నేహితురాలు అని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? అత్తయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చెప్పేది కూడా వినకుండా, కనీసం ఒక మాట కూడా అడగకుండా పోలీసుల్ని పిలిచి హడావుడేంటి? ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. రాజేష్ నైట్ తాగిన మత్తులో వచ్చి ఆ డబ్బు నాకిచ్చాడు. ఈ విషయం చెప్పేలోపే మీరంతా ఎంక్వైరీలు, పోలీసులు అంటూ హడావుడి చేసేశారు. 5 లక్షలు నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఈ విషయం చెప్పాలని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినడం లేదు. రాత్రి ఇచ్చిన విషయం ఉదయాన్నే మీకు చెప్పడం మర్చిపోయాను. ఇచ్చిన విషయం ఆయన కూడా మర్చిపోయారు. ఇప్పుడే వెళ్ళి నా దగ్గర దాచిన 5 లక్షలు తీసుకుని వస్తాను. వింధ్య, ఐదు లక్షలేంటి? పోయిన డబ్బు 20 లక్షలు కదా.
సో 5 లక్షలకు లెక్క దొరికింది. ఇంకో 15 లక్షలు ఎక్కడున్నాయో తెలియాలి. చూడు, ఈ ఇంట్లో అన్ని చోట్ల సోదా చేశాం. ఇప్పుడు మీ ఇల్లు ఒక్కటే బ్యాలెన్స్. వచ్చి కారెక్కు. పదా. అయ్యో, ఏ తప్పు చేయని సంధ్య నా వల్ల పోలీస్ వ్యాన్ ఎక్కే పరిస్థితి వచ్చింది. లేదు, సంధ్యని కాపాడుకుంటాను. సంధ్య! పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకోనివ్వు. అత్తయ్య ప్లీజ్, సంధ్యకే పాపం తెలీదు. తన అమాయకురాలు. మన బిడ్డ ఆకలి తీర్చడం కోసం, అది కూడా మనం అడిగితే పాపకి పాలివ్వడం కోసం వచ్చింది. తనని ఇలా అవమానించడం పాపం అత్తయ్య. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. మీరు చెప్తే పోలీసులు ఆగిపోతారు. సంధ్య పోలీసులతో ఇంటికెళ్తే అందరూ దాన్ని తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక్క మాట చెప్పండి అత్తయ్య. సంధ్యని వదిలిపెట్టాలి, అంతే కదా? సంధ్య అమాయకురాలు అంటున్నావు, అంతే కదా? నిజంగా నీకు సంధ్య మీద ప్రేముంటే అన్యం పుణ్యం తెలియని సంధ్య బలైపోతుందని నువ్వు బాధపడేదానివి అయితే నిజం చెప్పు. ఆ దొంగతనం ఎందుకు చేశావు? చెప్పు వింధ్య. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేశావు. దొరలా ఉండాల్సిన దానివి దొంగలాగా మారావు. ఎవరికోసం? ఎందుకోసం? నిజం చెప్పు. నువ్వు దొంగతనం చేయడం నేను చూశాను వింధ్య. ఇదేంటి ఇంత రాత్రి వేళ వింధ్యకి ఆ గదిలో పనేంటి? నా కోడలు దొంగతనం చేయడమేంటి? అసలు అంత డబ్బు దేనికి? తన ఇంట్లో తను దొంగగా మారడమేంటి? ఏంటి వింధ్య ఇది? ఏం జరుగుతుంది ఇంట్లో? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడమా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎలా ఉండేదానివి ఎలా తయారయ్యావు? లేదు, నిన్నెవరో మార్చేశారు. ఇది నా కోడలు చేసిన పని కాదు. ఎవరో నీ చేత చేయించారు. చెప్పు, ఆ డబ్బు ఎవరికోసం తీశావు? నీ వెనక ఎవరో ఉండి నీ చేత ఈ పని చేయించారు. అత్తయ్య, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నేనే అవసరం పడి తీశాను. అవసరమా? మాకు చెప్పని అవసరం ఏంటి? ఏంటి అవసరం? అత్తయ్య, అది బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయాం. ఈ బిడ్డ నీ బిడ్డ. మాట్లాడు. ఇప్పుడు నేనేం చెప్పలేను. ఈ ఒక్కసారికి వదిలేండి అత్తయ్య. నువ్వు చెప్పవని నాకు తెలుసు. నిజాయితీగా ఉండే నువ్వు ఎవరికోసమో ఇలా కప్పిపుచ్చుతున్నావని తెలిసే నేను కావాలనే పోలీసుల్ని పిలిపించాను. కావాలనే 5 లక్షలు పోతే 20 లక్షలని అబద్ధం చెప్పాను.
నీ ఇంట్లో నువ్వు దొంగగా మారడం ఎవరి కోసం? ఇప్పటికైనా చెప్పు వింధ్య. మీకు దండం పెడతాను. నేను చెప్పలేనత్తయ్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నువ్వు చెప్పలేవు. పోనీ నేను చెప్పనా? హ, ఆ సంధ్య భర్త శ్రీకర్ ఆ నందు దగ్గర అప్పు చేశాడు. 10 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయమని టైం ఇచ్చాడు. సంధ్య అప్పు తీర్చడం కోసం స్నేహం అనే ముసుగులో నిన్ను ఈ విధంగా వాడుకుంటుంది. చివరికి నిన్ను దొంగగా మార్చేసింది. అంతే కదా జరిగింది? అత్తయ్య, మీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు. జరిగిన దానికి సంధ్యకి ఏం సంబంధం లేదు. తన అమాయకురాలు. అబద్ధం. సంబంధం ఉంది. బిడ్డకి పాలిచ్చి వెళుతుంటే నేను డబ్బులు ఇవ్వబోయాను. కాని తనేదో నీతిమంతురాలైనట్టు కాదని వెళ్ళింది. ఇప్పుడు నీ చేత ఈ తప్పు చేయించింది. అదే డబ్బు నన్నడిగితే ఆ పాలకి వెలకట్టేదాన్ని అనుకుని మొహాన ఇచ్చి పడేసేదాన్ని కదా. మరి ఇంతగా దిగజారాలా? పైకి ఒకటి లోపలొకటి నటించాలా? నా కోడలికి తప్పుడు ఆలోచనలు నేర్పి ఇలాంటి పనులు చేయిస్తే రేపు నీ గౌరవం ఏమవుతుంది? ఈ విషయం తెలిస్తే నీ భర్త నిన్నెలా చూస్తాడు? మీ మామయ్య నీ గురించి ఏమనుకుంటాడు? రేపు నీ కన్న బిడ్డ కూడా నిన్నెలా చూస్తుంది? హ, మహారాణిలా ఉండాల్సిన నా కోడలికి మరక అంటించిన సంధ్యకి నేను చేస్తున్నదే కరెక్ట్. ఈ పనిష్మెంటే కరెక్ట్. నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను, సంసారం వరకు నీ స్నేహాన్ని తీసుకురావద్దు అని. నిన్నటి వరకు నాకు ఆ సంధ్య మీద అభిప్రాయం ఉండేది. ఈ రోజుతో ఛ! చూడు, అలాంటి వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను. ఇక మీదట ఆ సంధ్య మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నీ బిడ్డ ఆకలి తీర్చడానికి ఇదిగో ఈ డోనర్ని తీసుకొచ్చాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే మేడం. నీ బిడ్డకు ఇక ఆ సంధ్యపాలు అవసరం లేదు. అయ్యో భగవంతుడా, ఏం చెప్పనత్తయ్య మీకు? ఇదంతా సంధ్య చేయించింది కాదు. ఆయ కోసమని నిజం చెప్తే నా జీవితం తారుమారవుతుంది. నిజం చెప్పకపోతే మీ తొందరపాటు నిర్ణయం వల్ల ఏ తప్పు చేయని నా సంధ్య అన్యాయంగా బలైపోతుంది. నేనిప్పుడు ఏం చేయాలి? అన్యం పుణ్యం తెలియని నా సంధ్యని ఎలా కాపాడుకోవాలి? అమ్మా, లంచ్ బాక్స్ రెడీయా? అదిగో టేబుల్ మీద ఉంది, తీసుకోమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. అన్నయ్య, ఏంటమ్మా? కాలేజ్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. వదినేంటి పోలీసులతో వస్తుంది? అన్నయ్య, అన్నయ్య. శ్రీజ, అమ్మా, వస్తున్నానమ్మా. శ్రీకర్, పోలీసులు వచ్చారేంటి? బాగున్నానే. నేను మళ్ళీ కాల్ చేస్తాను.
కాంతం కాంతం రావే, తొందరగా రావే, రావే అర్జెంటుగా. ఏంటి, ఏం జరిగింది? సంధ్య వాళ్ళ ఇంటిని చూడే, పోలీసులు వచ్చారు. ఇదేనా నీ ఇల్లు? నీ పేరేంటి? నా పేరు శ్రీకర్ సార్. ఏం జరిగింది? సంధ్య, పోలీసులు వచ్చారేంటి? ఏం జరుగుతుంది? కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి, దేన్ని వదిలిపెట్టద్దు. సంధ్య, పోలీసులు ఎందుకు వచ్చారు? అసలు మన ఇంట్లో ఎందుకు వెతుకుతున్నారు? సార్, ఏం జరిగిందో మీరైనా చెప్పండి సార్. సంధ్య, నువ్వైనా చెప్పు. ఆవిడేం చెప్తుందిలే గాని, దొంగతనం చేసిన 15 లక్షలు ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా చెప్పు. దొంగతనం ఏంటయ్యా? మేము అలాంటి వాళ్ళం కాదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. ఆడపిల్ల ఉన్న ఇల్లు, అదిగో ఇరుగు పొరుగు వారంతా మమ్మల్ని తప్పుగా చూస్తున్నారు. మీరు పొరపడి ఎక్కడికో వెళ్లాల్సింది మా ఇంటికి వచ్చుంటారు. అవునా? మరి వింధ్యా ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంటికి రోజూ వెళ్ళొచ్చేది నీ కోడలు సంధ్య కదా? ఏయ్, నిన్ను, నీ ఇంటిని చూస్తే నీ ఆర్థిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది గానీ, డబ్బు కోసం నీ భార్యతో ఇలాంటి పనులు చేపిస్తావా? సిగ్గులేదా నీకు? ఎస్ఐ గారు, నా భర్త గురించి ఇంకొక్క మాట నోరు జారితే మర్యాద దక్కదు. మీ డ్యూటీ మీరు చేసుకుంటానని చెప్పారు, అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము తప్పు చేశామని మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు? సంధ్య, మీ దగ్గర ఏం సాక్ష్యాలున్నాయి? సార్, ఇల్లు మొత్తం వెతికాము, ఏం దొరకలేదు సార్. సాక్ష్యాలు కావాలా? చూడు, ఆ ఇంటికి రోజు వచ్చేది వెళ్ళేది నువ్వు ఒక్కదానివే. 2 రోజులు టైం ఇస్తున్నాను. మంచిగా మర్యాదగా తప్పును ఒప్పుకుంటే సరే, లేదంటే సాక్ష్యాలు అడిగావు కదా, సాక్ష్యాలేం కర్మ, సెక్షన్లతో సహా నీకు వివరిస్తాను. పదండి. ఒరే శ్రీకర్, ఏంట్రా ఇది? బిడ్డ ఆకలితో ఏడుస్తుందని, అయ్యో పాపం అని తల్లి పాలిస్తే ఇదంట్రా వాళ్ళు మనకిచ్చే ప్రతిఫలం. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళు ఉన్నోళ్ళు మనం లేనోళ్ళం, జాగ్రత్త అని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళంతా మనల్ని ఎలా చూస్తున్నారో. ఈ వీధిలోకి పోలీసు వ్యాన్ అనేదే ఎప్పుడూ రాలేదు. అలాంటిది ఇంట్లోకి పోలీసులు రావడం మనకి ఎంత అవమానం. అమ్మా సంధ్య, ఇంతవరకు వచ్చాక, నా కోడలిపై దొంగ అని ముద్ర వేశాక ఇక నేను చూస్తూ ఊరుకోలేనమ్మా. ఈ రోజు నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అత్తయ్య, ఆ అమ్మాయి మదర్ ఫీడ్ అమ్మా, ఈ డబ్బాలో ఇచ్చి వెళ్ళింది. రేపు ఉదయాన్నే వచ్చేస్తానంది. ఈ పాలు తాగించు. పాపా, సంధ్యకు ఫోన్ చెయ్యి. సంధ్య రాదు మావయ్య. ఇప్పుడు తను నా కోసం వస్తానన్నా వాళ్ళ అత్తగారు తనని పంపించదు. తను చెప్పేది నిజమా? ఆ బిడ్డకి మనకు ఎలాంటి సంబంధం లేదు.